హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఎస్ఎస్ఏఎంటి మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి నుండి. ఎవరైతే కొత్తగా మొబైల్ ట్రైనింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో వారికి ఈ వీడియో పనిచేయదండి, స్కిప్ చేయండి. మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్కు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో సబ్ బోర్డ్లో ఛార్జింగ్ కనెక్టర్ కంప్లైంట్ ఉంటే ఏ విధంగా గుర్తుపట్టాలి, ఏ విధంగా మార్చాలి అనే దాన్ని నేర్పించడం జరిగిన తర్వాత మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ దీన్ని మార్చడం జరుగుతుంది. దీన్ని పూర్తిగా చూడండి. అలాగే మనం ఈ వీడియోలో మన ఇన్స్టిట్యూట్లో ఏమేమి చెప్తామనే దాని మీద కూడా మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ మన దగ్గర ఫీజు వచ్చేసి బేసిక్ ఫీజు తోటే మీకు చిప్ లెవెల్ కూడా కలిపి చెప్పడం, సాఫ్ట్వేర్ కూడా కలిపి చెప్పడం జరుగుతుందండి. చూడండి, మనకి పూర్తిగా ఆయనే ఓపెన్ చేసి పూర్తిగా ఆయనే మనకి కనెక్టర్స్ అవి మార్చిన తర్వాత పూర్తిగా బిగించి ఆన్ చేసి చూపించడం జరుగుతుంది. మనం మొత్తం కాంపోనెంట్స్ మొబైల్ ఫోన్లో ఏమేమి ఉంటాయి, ఆ కాంపోనెంట్స్ మీరు ఎలా గుర్తుపట్టాలి ప్రాక్టికల్గా, అలాగే కాంపోనెంట్కి ఉన్న డినాటింగ్ లెటర్స్ కానీ సింబల్స్ కానీ అంటే స్కీమాటిక్ డయాగ్రామ్స్లో చూపించడం జరుగుతుంది. మీకు ఇవన్నీ కూడా డ్రాయింగ్స్ డిజిటల్ స్క్రీన్ పై వేయడం చూపించడం జరుగుతుంది. అలాగే ప్రతి పార్ట్ కూడా మదర్ బోర్డ్ లో ఎలా రీప్లేస్మెంట్ చేయాలి అంటే రెసిస్టర్స్, కెపాసిటర్స్, డయోడ్స్, కాయిల్స్, అలాగే బక్ కాయిల్స్, మీకు ఫ్యూజ్, ఇలాంటివి అన్నీ కూడా మనం మదర్ బోర్డ్ నందు ఏ విధంగా మార్చాలి ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా చూపించి మీతో చేపించడం జరుగుతుందండి. అలాగే మీకు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అంటే చిప్ లెవెల్ బోర్డు వర్క్ చేసుకునే వాళ్ళకి ఉండే ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీకు మదర్ బోర్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు దీనిలో భాగంగా మనం అంటే అడ్వాన్స్డ్ బ్లోయర్స్ ఎలా ఉపయోగించాలి, అలాగే మల్టీమీటర్స్ ఎలా ఉపయోగించాలి, అలాగే మీకు థర్మల్ కెమెరా లాంటివి ఎలా ఉపయోగించాలి, ఎల్సిఆర్ మీటర్స్ ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ కూడా డీసీ పవర్ సప్లైస్ ఎలా ఉపయోగించాలి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి, ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుంది. మీకు అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి మనం అంటే ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వలన మనకి వచ్చిన కంప్లైంట్ కాకుండా కొత్త కంప్లైంట్లోనికి మొబైల్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలా జరగకుండా మనం ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. డీసీ పవర్ సప్లైలో బూట్ సీక్వెన్సెస్ కోసం అన్ని రకాలుగా అంటే లో బూటింగ్ అంటే ఏంటి, నో బూటింగ్ అంటే ఏంటి, హై బూటింగ్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మదర్ బోర్డు షార్టేజ్ ఉందో లేదో బూట్ సీక్వెన్సెస్ ద్వారా మనకి మనం ఎలా గుర్తుపట్టాలి, ఆ బూట్ సీక్వెన్సెస్లో మనకి షార్టేజ్ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, షార్ట్ కిల్లర్ ద్వారా ఎలా రెక్టిఫై చేసుకోవాలి, అలాగే డీసీ పవర్ సప్లై ద్వారా ఎలా రెక్టిఫై చేసుకోవాలి, థర్మల్ కెమెరా ద్వారా ఆ షార్ట్స్ని ఎలాగా రెక్టిఫై చేసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా మనం చాలా చక్కగా ప్రాక్టికల్గా చేసి చూపించడం జరుగుతుందండి. అలాగే ఐసీ రిబౌలింగ్స్కి వచ్చేసరికి ఐసీని మనం ఏ విధంగా మనం జాగ్రత్తగా బయటకు తీయాలి, బయటికి తీసిన తర్వాత అక్కడ ఏ విధంగా మనం క్లీన్ చేయాలి, అలానే మనం ఐసీని రిబౌల్ చేసిన తర్వాత మరలా దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా చాలా క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మేము దీంట్లోనే పేస్టెడ్ ఐసీస్, వైట్ పేస్టెడ్, బ్లాక్ పేస్టెడ్ ఐసీస్ ఏ విధంగా మనం రిమూవ్ చేసి మళ్ళీ ఏ విధంగా మనం ఫిక్స్ చేయాలి ఇవి కూడా కవర్ అవుతాయి. మళ్ళా సిపియును, ఈఎంఎంసీను లేదా యుఎఫ్ఎస్ ఐసీను జాగ్రత్తగా ఏ విధంగా రిమూవ్ చేయాలి, దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ ఏమిటి, రీబౌలింగ్ ఎలా చేయాలి, మరియు ఎగ్జాక్ట్ లొకేషన్లో దీన్ని ఎలా కూర్చోబెట్టాలి ఇవి కూడా చెప్పడం జరుగుతుంది. మరియు సాఫ్ట్వేర్లో అన్లాక్ టూల్, ఆండ్రాయిడ్ మల్టీ టూల్, యుఎంటి మొదలైనవి చెప్పడం జరుగుతుంది. వీటి ద్వారా ఎఫ్ఆర్బి లాక్స్ కానివ్వండి, ప్యాటర్న్ లాక్స్ కానివ్వండి,
పిన్ లాక్స్ కానివ్వండి, ఏ విధంగా రిమూవ్ చేయాలి మొబైల్లో అని ప్రాక్టికల్గా చేసి చూపించడం జరుగుతుంది. మరియు సాఫ్ట్వేర్ అంటే ఫుల్ సాఫ్ట్వేర్ ఏ విధంగా చేయాలి అనేది కూడా మనం చక్కగా ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుంది. మొత్తం అంటే మనం ఒక బేసిక్ ఫీజులోనే మొత్తం కోర్స్ అంతా కూడా మనం దీనిలో కవర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు బయటికి కోర్స్ కంప్లీట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టిట్యూట్కి రావచ్చండి, డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. మీకు లైఫ్ లాంగ్ బ్యాకప్ సపోర్ట్ అనేది మనకి ఇప్పుడు గతం నుంచి జరిగేది, కొత్తగా మనం ఇందులో చెప్పేదేమీ లేదు. గతం నుంచి జరిగితే పాత స్టూడెంట్స్ అందరూ కూడా డౌట్స్ ఉంటే వచ్చి క్లియర్ చేసుకుంటారు, లేదా ఫోన్ ద్వారా క్లియర్ చేసుకోగలిగే ఫోన్ ద్వారా క్లియర్ చేసుకుంటారు. ఇదంతా రెగ్యులర్ ప్రోగ్రామ్ అండి. మనం ఒక బేసిక్ ఫీజులోనే మొత్తం కోర్స్ అంతా కూడా మనం కవర్ చేసుకోవచ్చు. దీనిలో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మా ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ చేయండి. మీకు ప్రతి నెల కూడా కొత్త బ్యాచెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ నెలలో మీకు 31న కొత్త బ్యాచ్ అనేది ఉండడం జరుగుతుంది. మా దగ్గర లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయండి. అంటే మీకు ఒక 10 సీట్స్ మాత్రమే ఉంటాయి మా దగ్గర. అందువల్ల ఏంటంటే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందుగానే మీ సీట్ని బుక్ చేసుకోండి. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి, అందరికీ కూడాను థ్యాంక్ యూ.